Yes, first committee, Charter Act 1813. Yes, this committee was headed by చార్లెస్ గ్రాంట్ నాయకత్వంలో వేయబడ్డటువంటి కమిటీ అన్నమాట. ఏంటి కమిటీ యొక్క గొప్పతనము? ఇట్ అలాటెడ్ 1,00,000 రూపీ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఎస్, ఫస్ట్ టైం ద బడ్జెట్ allocation was done to English language. Before Charter Act, we could not see the allocation of the budget to English in India. చార్టర్ యాక్ట్కు ముందు ఇంగ్లీష్ భాషకు బడ్జెట్ కేటాయింపులు జరగలేదు. భారతదేశానికి సంబంధించినంత వరకు ఇంగ్లీషు కోసం బడ్జెట్ కేటాయింపులు జరపబడినటువంటి మొట్టమొదటి యాక్ట్ దట్ ఈజ్ చార్టర్ యాక్ట్. ఎస్, దట్ ఈజ్ వై చార్లెస్ గ్రాంట్ వాస్ నోన్ యాజ్ father of English language in India. This was asked in the TET examination. Which of the following was considered as father of English language in India? ఈ క్రింది వారిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పితామహుడు ఎవరిని అంటారు? చార్లెస్ గ్రాంట్. బికాస్ ఆఫ్ చార్లెస్ గ్రాంట్ ఓన్లీ చార్టర్ యాక్ట్ వాస్ ఫార్ములేటెడ్. ఎస్, 1,00,000 రూపీ వాజ్ నాట్ స్పెంట్. ₹1,00,000 అయితే కేటాయించారు, బట్ దట్ మనీ వాజ్ నాట్ స్పెంట్. ఆ మనీ ఖర్చు పెట్టబడలేదు. ఎందుకు ఖర్చు పెట్టబడలేదు? ఇన్ ఇండియా వీ హ్యాడ్ ద 2 groups ఆఫ్ నేషనల్ లీడర్స్. వన్ ఈజ్ ఓరియంటలిస్ట్, అనదర్ వన్ ఈజ్ వెస్టర్నిస్ట్. ఎస్, భారతదేశంలో ఆ కాలంలో ఉన్నటువంటి 2 గ్రూపులు, 2 వర్గాల నాయకులు ఉన్నారు. ఒకళ్ళు ఓరియంటలిస్ట్ ఆర్ నేషనలిస్ట్ అంటే స్వదేశీవాదులు. స్వదేశీవాదుల యొక్క ఆర్గ్యుమెంట్ ఏంది? ఇంగ్లీష్ వద్దు, వీ డోంట్ వాంట్ ఇంగ్లీష్. ఎస్, వీఆర్ అపోజింగ్ ఇంగ్లీష్. నేషనలిస్ట్ ఆర్ ఓరియంటలిస్ట్, దే అపోజ్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ 2, వెస్టర్నిస్ట్ ఆర్ ఆంగ్లికిస్ట్, దే సపోర్టెడ్ అండ్ వెల్కమ్డ్ ఇంగ్లీష్. ఎస్, రెండో వర్గం వారు పాశ్చాత్యవాదులు. స్వదేశీవాదులు, పాశ్చాత్యవాదులు లేదా విదేశీవాదులు. ఈ వెస్టర్నిస్ట్, ఆంగ్లికిస్ట్, విదేశీవాదులు ఏమంటున్నారంటే we want English should be introduced, English for the nation, English for the development, English for the thought provoking అంటున్నారు. సెకండ్ గ్రూప్ అన్నమాట వెస్టర్నిస్ట్స్. అమాంగ్ దెమ్ రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిగర్ who welcomed the English language to India and whose contribution could not be denied in bringing English to India. Because of him only Indians were able to learn English language. Yes, that is why Raja Rammohan Roy was called the father of modern India, modern architecture of India, modern man of India. Yes, ఆధునిక నవభారత నిర్మాత అని రాజా రామ్మోహన్ రాయ్ని అనటం జరుగుతుందన్నమాట. ఎందుకంటే రాజా రామ్మోహన్ రాయ్ యొక్క ఎక్కువ ఇంట్రెస్ట్ వలనే మనకి మెకాలే మినిట్ వచ్చింది. వితౌట్ రాజా రామ్మోహన్ రాయ్ there was no Macaulay Minute in India. Yes, that is why there was a rivalry between Orientalist and Westernist. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రైవలరీ వల్ల డబ్బులు ఖర్చు పెట్టబడలేదు కాబట్టి ఆ డబ్బులు అంతే ఉండిపోయినాయి. ఆ డబ్బులు ఖర్చు పెట్టడం కోసం మరొక కమిటీ రావాల్సి వచ్చింది. ఆ కమిటీ పేరే మనకి వచ్చినటువంటి కమిటీ పేరే మెకాలే మినిట్. ఎస్, చార్టర్ యాక్ట్లో ఉన్న 1,00,000 రూపీ వాజ్ నాట్ స్పెంట్. That is why government decided to take that proposal further. ఆ ప్రపోజల్ని ముందు తీసుకుపోవటం కోసం మరొక కమిటీ వచ్చింది. ఆ కమిటీని మెకాలే మినిట్ అంటాము. ఇట్ వాజ్ రిలీజ్డ్ ఆన్ 2nd February 1835. ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ మెకాలే డిక్లరేషన్. ఎస్, Macaulay released this declaration on 2nd February 1835. It was the historical day. Yes, and this minute was accepted by the British on 7th March 1835. Yes, what Macaulay Minute did? Because of Macaulay Minute, English became the official language in India. It became the administrative language in India. Because of Macaulay Minute, English got the status of administrative language. Yes, Macaulay formulated a theory. That theory was known as downward filterization theory. తెలుగులో దీన్ని అధోముఖ వడపోత సిద్ధాంతం అంటుంటాం. ఎస్, ఇట్ మీన్స్ ఎడ్యుకేట్ ఏ ఫ్యూ పీపుల్ అండ్ పర్మిట్ దెమ్ ఎడ్యుకేట్ సమ్ మోర్ పీపుల్.
నువ్వు కొద్ది మందిని ఎడ్యుకేట్ చేస్తే వారు మరొక కొద్ది మందిని ఎడ్యుకేట్ చేస్తారనే థియరీ ఆధారంగా డౌన్వర్డ్ ఫిల్టరైజేషన్ థియరీ ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై మెకాలే. ఎస్, అకార్డింగ్ టు మెకాలే ద ఇంపార్టెంట్ స్టేట్మెంట్ గివెన్ బై మెకాలే ఇచ్చిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చూద్దాం. ద హోల్ లిటరేచర్ written in India is not equal to a single shelf of the European library. The literature, the entire literature of India is not equal to a single shelf of the European library. Yes, ఐరోపా లైబ్రరీలో ఉన్న సింగిల్ సెల్ఫ్తో సమానం కాదు ఇండియా లిటరేచర్ అంతా. ఏముంది ఇండియన్ లిటరేచర్లో? ఇండియన్ లిటరేచర్లో మైథాలజీ ఉంది, ఇండియన్ లిటరేచర్లో మూఢనమ్మకాలు ఉన్నాయి, ఇండియన్ లిటరేచర్లో మతం, కులం, రకరకాల అవగాహనలు ఉన్నాయి. అందుకే ద ఇండియన్ లిటరేచర్ వాజ్ నాట్ ఈక్వల్ టు ఏ సింగిల్ సెల్ఫ్ ఆఫ్ ద యూరోపియన్ లైబ్రరీ. దిస్ వాజ్ ద కమెంట్ మేడ్ బై మెకాలే. ఎస్, చాలా అండర్ ఎస్టిమేట్ చేశాడు మెకాలే. ఇండియన్ లిటరేచర్ని చాలా తక్కువ చూపు చూశాడు. ఇండియాలో ఉన్న సాహిత్యం అంతా ఐరోపా లైబ్రరీలో, ఐరోపా గ్రంథాలయంలో ఉన్న ఒక సింగిల్ సెల్ఫ్తో సమానం కాదు. అందుకని యూ పీపుల్, యూ ఇండియన్స్, యూ మస్ట్ రీడ్ ఇంగ్లీష్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ అంటున్నాడు లార్డ్ మెకాలే. అండ్ ఐ మస్ట్ టెల్ యూ ద డెఫినేషన్ ఆఫ్ మెకాలే మినిట్. మెకాలే హ్యాడ్ గివెన్ ద డెఫినేషన్. ద డెఫినేషన్ గోస్ లైక్ దిస్: వీ వాంట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ who would be Indians in blood and color, and they must be the British in taste, opinions, morals and intellect. This is the statement given by Macaulay Minute for the reason why he introduced English language in India. ఎందుకు ఇండియాలో మెకాలే మినిట్ను తీసుకొచ్చారు, ఇంగ్లీష్ని తీసుకొచ్చారో చెప్పమని మెకాలేని అడిగితే మెకాలే ఈ మాట చెప్పాడు. Yes, I must quote it. Yes, we want a group of people who would be Indians in blood and color, but they must be the British in taste, in opinions, in morals and in intellect. Yes, if we translate it into Telugu, మనం తీసుకురాబోయే ఇంగ్లీషు విద్యా విధానం ఎందుకోసం అంటే మాకు ఒక సమూహం కలిగిన భారతీయులు కావాలి. వాళ్ళు రంగులో, రక్తంలో మాత్రమే భారతీయులు, కానీ వారి ఆలోచనలు, నైతిక విలువలు, తెలివితేటలు, వాళ్ళ అభిప్రాయాలు అన్నీ బ్రిటిష్ వారిలాగానే ఉంటాయి. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ మెకాలే హ్యాస్ ద ఒపీనియన్ టు ప్రిపేర్ ద ఇండియన్స్ ఫర్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్, టు యూజ్ ద సర్వీసెస్ ఆఫ్ ద ఇండియన్స్ for their smooth administration, not to develop the Indians. But we, our intelligent Indian leaders, used English for the freedom fighting, used English as vehicle of freedom fighting for their propagation of freedom ideas among the people. మెకాలే భారతీయులను డెవలప్ చేసే ఉద్దేశంతో మెకాలే మినిట్ తీసుకురాలేదు. బానిసత్వ విద్యా విధానం కోసం ఇంగ్లీష్ని తెచ్చాడు. కానీ మన తెలివైన జాతీయ నాయకులు ఇంగ్లీష్ని ఒక సాధనంగా మలుచుకొని జాతీయ భావాలను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకొచ్చి ఫ్రీడమ్ ఫైటింగ్ చేయగలిగారు అనమాట. దట్ ఈజ్ వై ఇంగ్లీష్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ టూల్ ఆర్ ఏ వెహికల్ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద నేషనల్ ఐడియాస్ ఇన్ ఇండియా ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెకాలే మినిట్ ఇన్ ఇండియా. Now we move to Wood Dispatch, Charles Wood's. Wood Dispatch was released in 1854. Yes, it was a sort of continuation to the Macaulay Minute. Macaulay Minute ని కన్సాలిడేట్ చేయటం కోసం వచ్చిందే వుడ్ డిస్పాచ్. చార్టర్ యాక్ట్ని కన్సాలిడేట్ చేయడానికి మెకాలే మినిట్ వస్తే మెకాలే మినిట్ కన్సాలిడేట్ సంఘటితపరచడానికి వచ్చింది వుడ్ డిస్పాచ్ అనమాట. ఎస్, దిస్ కమిటీ వాజ్ అపాయింటెడ్ బై లార్డ్ డల్హౌసీ, who was the governor general of at that time. Yes, and as I told you, Macaulay Minute was consolidated by the Wood Dispatch in 1854, and Wood Dispatch was known as Magna Carta of India. It was known as Magna Carta. Yes, Magna Carta was the most powerful, the Middle Ages word. It talks about an important thing of the education. Yes, the most memorable, the most important thing, most symbolic thing regarding education. Yes,
there were 3 universities which were established under this act. ఈ యాక్ట్ కింద 3 యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. ఏంటా 3 యూనివర్సిటీస్? కలకత్తా, మెడ్రాస్ అండ్ బాంబే. దీస్ ఆర్ ది 3 universities which were established by the recommendations of Wood Dispatch. Yes, teaching English at high level, teaching vernacular language at primary level is the most important component. ఇంగ్లీష్నేమో హై లెవెల్లో, ప్రాంతీయ భాషలనేమో ప్రైమరీ లెవెల్లో బోధించాలని ఇది చెప్పిందనమాట. టీచర్ ట్రైనింగ్ కాలేజెస్ వర్ ఎస్టాబ్లిష్డ్. మొట్టమొదటిసారిగా టీచర్ ట్రైనింగ్ కాలేజెస్ని బోధించటం స్టార్ట్ చేయటం జరిగింది. అలానే గ్రాంట్ ఎయిడ్ ఇన్ స్కీమ్, గ్రాంట్స్ తయారు చేయటం అనమాట. యూనివర్సిటీస్ గ్రాంట్స్ ఇవ్వటం అనేది గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ దిస్ Wood's Dispatch. This is the importance of Wood Dispatch in India. Now we move to the next committee, University Commission, 1902. A committee was appointed under the leadership of Karjan. That is why it was also called Karjan Commission అంటాం దీన్ని. ఈ కర్జన్ కమిషన్ ఏం చెప్తుందంటే యూనివర్సిటీలో ఇంగ్లీష్ బోధన పెరగాలి, దాంతోపాటు స్టాండర్డ్స్ ఆఫ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్. ఎస్, యూనివర్సిటీ స్టాండర్డ్స్, టీచర్ salaries were discussed by the University Commission, and it also discussed the evaluation process. That is why before independence, the only committee which talks about university education. స్వతంత్రానికి పూర్వము యూనివర్సిటీ విద్య పైన మాట్లాడిన కమిటీ ఏదైనా ఉంది అంటే మొట్టమొదటి కమిటీ కర్జన్ కమిషన్. స్వతంత్రం తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్. బిఫోర్ ఇండిపెండెన్స్, the committee that spoke about university education was Karjan Commission, and after independence the committee which speaks on university education was like Sarvepalli Radhakrishna Commission or Indian Universities Commission. We'll discuss it later. Then finally, the 5th important committee before independence was Sadler Commission, also known as Calcutta University Commission, Calcutta Commission, 1917. In fact, this was the committee appointed on Calcutta University, but the recommendations were useful to all-round development of all the universities. వాస్తవానికి సాడ్లర్ కమిషన్ని కలకత్తా యూనివర్సిటీ పైన వేయబడ్డప్పటికీ దీని రికమెండేషన్ మాత్రం యూనివర్సిటీల్లో ఇంగ్లీషు విద్య ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుతూ ఉందన్నమాట. మొట్టమొదటిసారిగా 10+2+3 ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడిన కమిటీ. ఆ తర్వాత 10+2+3 ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఎంకరేజ్డ్ అండ్ రికగ్నైజ్డ్ బై ద కొటారి కమిషన్ లేటర్. దట్ వాజ్ డిఫరెంట్ ఇష్యూ. మొట్టమొదటిసారిగా 10+2+3 education system was discussed or suggested by Sadler Commission. These are the important committees, 5 important committees which we see in our lecture, right? I will repeat the 5 important committees before independence, pre-independence. 1. Charter Act. 2. Macaulay Minute. 3. Wood Dispatch. 4. Karjan Commission. 5. Then what is the 5? Sadler Commission, 1917. These are the 5 important committees and commissions which were appointed before independence in India. Yes, this is our second component. Now we move to the third component, that is committees in post-independence era. Yes, post-independence era లో వచ్చిన కమిటీస్ ఏదో నెక్స్ట్ కాంపోనెంట్లో మనం డిస్కస్ చేస్తాం. అందరికీ నమస్కారం. I am Krishna Sagar, Director of K&K Publishers, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ముఖ్యమైన సూచన. అభ్యర్థులారా, K&K యాప్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టుల ఆన్లైన్ వీడియోస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం కానీ, లేదా K&K పబ్లికేషన్లో ఉన్న స్టడీ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కోసం కానీ, లేదా K&K యాప్లో జరిగే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్ కోసం కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని యాప్కు సంబంధించినటువంటి లింక్ కొరకు కానీ, లేదా అన్ని సోషల్ మీడియా లింక్స్ కానీ ఈ క్రింది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అభ్యర్థులందరూ గమనించగలరు.
థ్యాంక్ యూ వెరీ మచ్.